అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో దక్షిణాదిపైన దండయాత్ర మొదలుపెట్టింది బీజేపీ. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుపైన ఫుల్ ఫోకస్ పెట్టింది. సౌత్లో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాల్లో భాగంగా అయోధ్య రామ మందిరాన్ని హైలైట్ చేస్తోంది. అయితే ఆ కార్యక్రమాన్ని బాయ్కట్ చేసిన విపక్షాలకు బీజేపీ వ్యూహాన్ని ఎలా తిప్పికొట్టాలో అర్థం కావటం లేదు. తమిళనాడులో అధికార డీఎంకేది సేమ్ సిట్యువేషన్. దీంతో లోక్సభ ఎన్నికల్లో కమలం రామరాజకీయానికి కౌంటర్ ప్లాన్ వేసింది స్టాలిన్ అండ్ టీం. అక్కడ విశేష భక్తజనం ఉన్న మురుగన్ను ఆశ్రయించింది. దీంతో తమిళనాడులో రామ్ వర్సెస్ మురుగన్ రాజకీయం రంజుగా సాగుతోంది. అయితే మురుగన్ వ్యూహం ఆ పార్టీకి ఎంతవరకు కలిసొస్తుంది అన్నదే అసలు ప్రశ్న. ఇంతకు తమిళనాట రాజకీయంలో అసలేం జరుగుతోంది? రామ్ వర్సెస్ మురుగన్ రాజకీయం ఎవరికి కలిసొస్తుంది? తమిళనాడులో ఆసక్తికరంగా మారిన లోక్సభ సంగ్రామం. ఫస్ట్ టైం హిందుత్వ రాజకీయంపై ఫోకస్ చేసిన స్టాలిన్ టీం. రామ్ వర్సెస్ మురుగన్ వ్యూహం ఎవరికి రిజల్ట్ ఇస్తుంది? దేశ రాజకీయాలందు తమిళ రాజకీయాలు వేరు అంటారు. అందుకారణం ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల అజెండాలే. ద్రావిడ అనే పదం లేకుండా తమిళనాడులో పార్టీ ఆవిర్భావం జరగదు. జరిగినా ఆ సిద్ధాంతాలను అనుసరించకపోతే ఉనికిని చాటుకోలేదు. కాస్త వివరంగా చెప్పాలంటే దేశం మొత్తం కనిపించే హిందుత్వ రాజకీయం తమిళనాడులో మాత్రం ప్రభావం చూపించదు. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం మొదలైన ద్రావిడ ఉద్యమ ప్రభావమే ఆ రాష్ట్ర రాజకీయాన్ని నడిపిస్తుంది. కానీ తాజా లోక్సభ సంగ్రామంలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఈసారి అయోధ్య రామమందిరం లోక్సభ ఎన్నికల ప్రధానాస్త్రమైంది. తాము అధికారంలోకి వస్తే అయోధ్యలో రామయ్యకు గుడి కడతామని వాగ్దానం చేసిన కమలం పార్టీ ఆ హామీని నిలబెట్టుకుంది. ఫలితంగా అదే అస్త్రంతో అబ్ కీ బార్ 400 పార్ అంటూ దూసుకెళ్తోంది. అదే రామమందిరం ప్రారంభోత్సవాన్ని బాయ్కాట్ చేసిన కాంగ్రెస్, దాని మిత్రపక్షం డీఎంకేకు బీజేపీ దూకుడుతో పెద్ద చిక్కే వచ్చిపడింది. దీంతో 100 ఏళ్ల నాటి ద్రావిడ సిద్ధాంతాన్ని దాటి అడుగు ముందుకేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ అయోధ్యలో నూతన రామాలయాన్ని ప్రారంభించి తన ఖ్యాతిని పెంచుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్న వేళ తమిళనాట అధికార డీఎంకే మురుగన్ను ఆశ్రయిస్తోంది. తమిళనాట విశేషంగా పూజలందుకునే కుమారస్వామిని ఆరాధిస్తూ డీఎంకే ప్రభుత్వం అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో మురుగన్ చిత్రాలతో కూడిన ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహిస్తామని హిందూ ధార్మిక ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు ప్రకటించారు. వాస్తవానికి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దేవుణ్ణి ఆశ్రయించడం ఇదే తొలిసారి. పైగా హిందుత్వాన్ని నిర్మూలించాలి అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉన్న ఆ పార్టీ ఉన్నట్టుండి మురుగన్ జపం చేయడం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలన్న లక్ష్యంతోనే అనే చర్చ జరుగుతోంది. హిందుత్వంపై తనదైన ముద్రను పెంచుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకే డీఎంకే ఈ ఎత్తుగడ వేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి తమిళనాడులో రాజకీయ పార్టీలు మురుగన్ వైపు మొగ్గు చూపడం కొత్తేం కాదు. 2020లో ఎల్ మురుగన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ వేలి యాత్ర నిర్వహించింది. తమిళనాడులో ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఉన్న 6 ప్రధాన కుమారస్వామి ఆలయాల మీదుగా తలపెట్టిన ఈ యాత్రను ప్రభుత్వం అడ్డుకుని బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ను అరెస్టు కూడా చేసింది. కానీ పార్టీ శ్రేణులు యాత్రను కొనసాగించాయి. ఆ టైంలో హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించారు. ఒక మతపరమైన పునరేకీకరణ కార్యక్రమం నుంచి ఇప్పుడు తమిళనాడు చరిత్ర, సంస్కృతి, భాష వంటి అస్తిత్వ పోరాటాల ప్రాతిపదికన తన వ్యూహాలను నిర్మించి ఈ ఎన్నికల్లో పోటీ పడుతోంది బీజేపీ. ఈ పరిస్థితి అధికార డీఎంకేను ఆత్మరక్షణలో పడేసింది. దానికి తోడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తొలిసారి స్టాలిన్ అండ్ టీం మురుగన్ను రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు డీఎంకే సర్కారు సారథ్యంలో మురుగన్ సదస్సు నిర్వహణపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. మొదట డీఎంకే కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందని, ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని, రాజకీయాలను కాపీ కొడుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీనివాసన్ ఆరోపించారు. మురుగన్ను కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం చేయలేమని, మురుగన్ను దేశవ్యాప్తంగా పూజిస్తారని, డీఎంకే మాయలో ప్రజలు ఎప్పటికీ పడిపోరని పేర్కొన్నారు. బీజేపీ నేతల ఆరోపణలపై మంత్రి శేఖర్ బాబు స్పందిస్తూ మురుగన్ అంతర్జాతీయ ఉత్సవ నిర్వహణలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మురుగన్ ఆలయాల కోసం ఖర్చు చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్లో తిరుచెందూరు మురుగన్ ఆలయాన్ని చేర్చామని, ఆలయ పునరుద్ధరణకు 300 కోట్లు, పళని మురుగన్ ఆలయ పునరుద్ధరణకు 100 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం విమర్శల్లో వెనక్కి తగ్గడం లేదు.
డీఎంకే మురుగన్ జపం చేయడంపై కమలం పార్టీ కస్సుమరణం వెనుక బలమైన కారణం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను దేవుణ్ణి ద్వేషించను, ప్రేమించను. దేవుణ్ణి పూజించే వారి పట్ల నాకే అభ్యంతరం లేదు. నా భార్య కూడా గుడికి వెళ్లి పూజ చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత తిరుత్తణి జిల్లాలో ఆయన ఒక పూజారి ఇచ్చిన మురుగన్ శూలాన్ని పట్టుకుని ప్రదర్శించడం అప్పట్లోనే వివాదమైంది. దేవుణ్ణి ప్రేమించని వ్యక్తికి మురుగన్ శూలంతో పనేంటనే విమర్శలు వినిపించాయి. తమ వెట్రివేలు యాత్రను చూసిన తర్వాత పాపం స్టాలిన్ కు కుమారస్వామి శూలాన్ని పట్టుకోక తప్పలేదని, కానీ హిందువులను చులకనగా చూసి ఆ డీఎంకే నేత ఏం చేసినా ప్రజలు నమ్మరంటూ మురుగన్ విమర్శించారు. మరోవైపు ప్రతి ఏటా మురుగన్ పండుగ తాయిపుసం జరిగే రోజును సెలవుగా ప్రకటించాలని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ అందులో విజయం సాధించింది. మొత్తానికి బీజేపీ ఎంట్రీతో తమిళనాడు ద్రావిడ పార్టీలకు బహిరంగంగా దైవభక్తి చాటుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అనడానికి డీఎంకే మురుగన్ వ్యూహం అద్దం పడుతోంది. కమలం పార్టీ దూకుడుతో ఓట్ల వేటలో వెనుకబడిపోతామనే ఆందోళన డీఎంకేలో స్పష్టంగానే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో డీఎంకేను వేల్మురుగన్ భక్తులు అంతగా నమ్మకపోవచ్చు. అందుకు కారణాలు లేకపోలేదు. గత ఏడాది జూనియర్ స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని అతి పెద్ద వివాదానికి తెరలేపారు. ఇటీవల డీఎంకే సీనియర్ లీడర్ రాజా కూడా రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా హిందుత్వాంశంలో ఇప్పటి వరకు విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలే తప్ప హిందువులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయని డీఎంకేను ఎంతవరకు నమ్ముతారు? పైగా హిందుత్వ రాజకీయాలు చేయడంలో తిరుగులేని కమలనాథుల ముందు ఏమాత్రం అనుభవం లేని డీఎంకే వ్యూహాలు నిలవడము కష్టమే.